తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ మరో బిగ్ డే కానున్నట్లు తెలుస్తోంది. సాగునీటి రంగంపై ఇవాళ రేవంత్ సర్కార్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈనాటి అసెంబ్లీ ఎజెండాలో ప్రభుత్వం తీర్మానాలుగానే పేర్కొన్నారు. దీంతో కాస్త సందిగ్ధత నెలకొంది. ఒకవేళ సాగునీటి రంగంపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మాత్రం బిగ్ డేగా చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న రాత్రి తెలంగాణలో సాగునీటి రంగ ప్రాజెక్టులు, ఏపీకి నీటి తరలింపు విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ఈ రోజు సాగునీటి రంగం గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో సభ ద్వారా ప్రజలకు చెప్పనుంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయనుంది. అంతేకాదు తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి ఎలా తరలించారో వివరించనుంది. ఇప్పటికే తెలంగాణ సాగునీటి రంగానికి గత సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ వరుసగా ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారన్న జగన్ వ్యాఖ్యలను గుర్తు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ వేదికగా తాము అడిగే ప్రశ్నలకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేయనుంది. మరోవైపు గులాబీ పార్టీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో హడావుడి చేస్తోంది. ముఖ్యంగా కృష్ణా జలాలపై పోరాటం అంటూ కొత్త డ్రామాకు తెరలేపుతోంది. ఈ క్రమంలో రేపు నల్గొండ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ ఈ కొత్త డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పూర్తి స్థాయిలో తిప్పి కొట్టేందుకు అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం రిలీజ్ చేయడం లేదా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అంతేకాదు తెలంగాణకు ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువని నిరూపించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. లైవ్ ద్వారా సాదిక్, చెప్పండి, ఇవాళ అసెంబ్లీలో అసలు ఏం జరగబోతోంది? ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే నీటికి సంబంధించి ఇటు శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు సాదిక్? ప్రసన్న, తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి అంటే క్వశ్చన్ అవర్ లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా పాత యాన్యువల్ రిపోర్ట్స్ను కూడా పెడతారు. ఆ తర్వాత 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్ పైన కూడా సంబంధించిన దానిపైన ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అసెంబ్లీలో పొందుపరుస్తున్న సందర్భం ఉంది. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పూర్తి స్థాయిలో కూడా వారికి మార్గదర్శకం నిర్దేశించడం జరిగింది. కృష్ణా నది జలాల వివాదంలో సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించినటువంటి ప్రభుత్వం ఆ తరహా సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజాన్ని కూడా గత ప్రభుత్వాలు ఏం చేశాయి, కేసీఆర్ ప్రభుత్వం నీటి విషయంలో ఎంత నాటకాలు ఆడారన్నది బహిర్గతం చేసేందుకు మరికాసేపట్లో అయితే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతుంది. ప్రధానంగా కేఆర్ఎంబి, జిఆర్ఎంబి రెండు నదీ జలాల వివాదంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సమైక్య పాలకులు ఈ విధంగా తెలంగాణను మోసం చేశారు. అంతకంటే రెట్టింపు దాదాపు 100% కూడా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఘనుడు కేసీఆర్ అనే విషయాన్ని చెప్పబోతుంది ప్రభుత్వం. ఎందుకంటే కేఆర్ఎంబి విషయంలో పూర్తి స్థాయిలో పాత అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 811 టీఎంసీలు, 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు ఎట్లయితే ఇచ్చారో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంటే నీళ్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం చేయలేకపోయింది, కొత్త ట్రిబ్యునల్ పైన ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోయింది, అదేవిధంగా చాలా సందర్భాల్లో అపెక్స్ కమిటీకి కేసీఆర్ ఎందుకు వెళ్ళలేకపోయాడు, దీని ద్వారా పూర్తిగా కృష్ణా నదీ జలాలను ఏపీ తరలించుకుపోతుంటే చూస్తూ ఉండిపోయాడన్న విషయాన్ని కూడా సభా వేదిక ద్వారా ఆ సమాజానికి చెప్పేందుకు ప్రయత్నం చేయబోతుంది ప్రభుత్వం. అంతేకాకుండా ముచ్చుమర్రి కానీ లేకపోతే మనకు మిగతా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రోజు దాదాపు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతుంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం కళ్ళుండి చూడలేనటువంటి కబోదిలా వ్యవహరించింది. ఇది పూర్తి స్థాయిలో కూడా జగన్కు అనుకూలమైనటువంటి విధానాన్ని గత ప్రభుత్వాలు చేయడంతో అటు దక్షిణ తెలంగాణ ఏడారిగా మారింది. ఎందుకంటే కోయిల్ సాగర్, నెట్టెపాడు, భీమా తదితర ప్రాజెక్టులు అన్నీ కూడా నీళ్లు లేక అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారిపోవడానికి కారణం కేసీఆర్ అనే విషయాన్ని స్పష్టం చేయబోతుంది. అంతేకాకుండా జిఆర్ఎం అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన విషయంలో
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు అంటే బ్యారేజ్ల విషయంలో మేడిగడ్డ కుంగిపోయింది. ఆ తర్వాత మొత్తం పిల్లలు పగిలిపోయిన సందర్భంలో 90,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనం గోదావరి నీటి పాలైన సందర్భాన్ని విషయాన్ని కూడా ఈరోజు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతుంది ప్రభుత్వం. అంతేకాకుండా ఈ అంశంపైన కూడా చాలా సీరియస్గా వివరించింది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు అదేవిధంగా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సో ఇటీవల జరుగుతున్నటువంటి విషయాలు చూస్తుంటే దాన్ని కప్పిపుచ్చడానికి కేసీఆర్ జీఆర్ఎంబీ సంబంధించిన విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రేపు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కారణం చేసేందుకు ఒక కుట్రపూరితమైన విధానాన్ని అవలంబిస్తున్నారు కేసీఆర్ అనే విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలోనే జీఆర్ఎంబీ విషయంలో అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా నదీ జలాల విషయంలో అసలు ఏం జరిగింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేశారు, జగన్కు ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆ ప్రాజెక్టు విషయంలో ఏం చేస్తారన్న పూర్తిగా బట్టబయలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈరోజు నదీ జలాల విషయంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. పూర్తి స్థాయిలో నదీ జలాల విషయంలో ప్రసన్న నిన్నని ప్రాజెక్ట్స్ సంబంధించి కూడా ఇటు ఎంపీలకి ఎమ్మెల్యేలకు అయితే ప్రభుత్వం పవర్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించి కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలంటే కూడా ఇటు గవర్నమెంట్ ప్రశ్నించింది. ఈలోపు ఇటు సాగునీటికి సంబంధించి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి అనేసి అయితే గవర్నమెంట్ అడుగుతున్న పరిస్థితి నెలకొంది. సో మరి దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సమాచారం ఉందా సాదిక్? కేసీఆర్ రాకపోవచ్చు, ఎందుకంటే తను అనుకున్నటువంటి లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అదేవిధంగా తాను నీటి ప్రాజెక్టు విషయంలో అడ్డంగా దొరికిపోయిన విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రహించింది. అందుకోసం అటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ లేకపోతే కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన నాటకం అన్నది బహిర్గతం కావడంతో ఆయన సభకు వచ్చే అవకాశం లేదని కూడా ప్రభుత్వం గ్రహించడం జరిగింది. సో ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు తెలంగాణ సమాజానికి తీసుకురావాలి. ఆయనకు ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నారు, అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా సమస్యలపైన మాట్లాడడం లేదని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపణ చేస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసినటువంటి నాటకం కానీ గత ప్రభుత్వాలు చేసిన అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత 2023 వరకు కేసీఆర్ చేసినటువంటి నష్టమే అత్యధికంగా ఎక్కువ ఉంది. 100% నష్టం చేశాడు. అందుకోసమే మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజు 12 టీఎంసీల నీటి అంటే ఒక టీఎంసీ అంటే మన హుస్సేన్ సాగర్లో ఉన్నట్టు అంతా గొడవలసి ఒక టీఎంసీ అట్లాంటి 12 టీఎంసీల నీరు రాయలసీమకు తరలిపోతుంటే కూడా కేసీఆర్ ఉండి ఏం చేయలేకపోయాడు. అసలు దానికి సంబంధించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రగతి భవన్లోనే జీవో జారీ అయ్యింది. దీని ద్వారా పూర్తి స్థాయిలో ఉంది. అంతే ఆ తర్వాత కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు సినీ నటి అదేవిధంగా అక్కడి నాయకురాలు రోజా ఇంట్లో విందు చేసి ఆ విందు తర్వాత కూడా రాయలసీమను రతనాల సీమ చేస్తానని కూడా మాటివ్వడం జరిగింది. అంతేకాకుండా జగన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 4 అడుగులు కిందికి మనకు నీటి ఇచ్చేందుకు కూడా సిద్ధపడిందన్న విషయాన్ని కూడా ఆయన కూడా రికార్డులో ఉండడంతో సో పూర్తి స్థాయిలో నీటి విషయంలో పూర్తి స్థాయిలో తరలించకపోతుంటే మిన్నుకుండిపోయారు. కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిరుపయోగంగా మారింది. నెట్టెంపాడు, కోయిలసాగరు, భీమా తదితర ప్రాజెక్టులకు నీటి విషయంలో పూర్తిగా అన్యాయం చేశారన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఎండగట్టబోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ రావాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. కానీ ఇంతవరకు ఆయన రావడం లేదు. ఒకసారి అంటే ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి, ఆయన చిత్తశుద్ధి అన్నది లేదు, తెలంగాణ సమాజం పట్ల లేదని కూడా ముఖ్యమంత్రి సాక్షాత్గా చెప్పడం జరిగింది. ఆయన ఒక ఎక్స్పైర్డ్ మెడిసిన్లుగా మారిపోయాడు, తెలంగాణకు ఆయన వల్ల ఉపయోగం ఏమీ లేదని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన కేసీఆర్ నుంచి కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు మాట్లాడతాన పైన కూడా ఇంకా సందిగ్ధత నెలకొంది. దీనిపైన కూడా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం మాత్రం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నీటి విషయంలో ఏం జరగబోతుంది, ఎందుకంటే రేపు నల్గొండ జిల్లాలో భారీ స్థాయిలో కూడా బహిరంగ సభను కేసీఆర్ ఏర్పాటు చేస్తారు కనుక దాన్ని దీటుగా అంతకంటే ముందుగానే తెలంగాణ సమాజానికి అసలు నీటి విషయంలో ఏం చేశారు, గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల దక్షిణ తెలంగాణ ఎట్లా ఎడారిగా మారిపోయింది, అదేవిధంగా ఉత్తర తెలంగాణ అనేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న భాగమైన మేడిగడ్డ సంబంధించిన పిల్లల కుంగివేత పగిలిపోత విషయంలో ఏ విధంగా జరిగింది, లక్షల కోట్ల
సంబంధించిన ప్రజా వ్యయాన్ని ఎట్లా దుర్వినియోగపరిచారు, కమిషన్లు ఎంత తీసుకున్నారు, దీనిపైన విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? సో గత సంబంధించినటువంటి విషయాల్లో చాలా డొల్లతనాన్ని, అంటే నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్నట్టు ట్యాగ్ లైన్తో నడిచినట్టు తెలంగాణ ఉద్యమాన్ని పేరు చెప్పుకొని ఈ నీళ్ల విషయంలో అవినీతికి పాల్పడింది కేసీఆర్ ప్రభుత్వము. సో దీన్ని పూర్తి స్థాయిలో ఎండగట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఆ నిధుల విషయంలో కూడా నిధులు మొత్తం దారి మళ్లించి కమిషన్ల కోసం తీసుకున్నారన్న విషయాన్ని ఎండగట్టబోతుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలో గ్రూప్ 1 విషయాలు కానీ ఇతరత్ర సంబంధించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లీకులు కానీ వీటన్నిటిపైన గత ప్రభుత్వాలు చేసినటువంటి డొల్లతనాన్ని, అవినీతి సంబంధించిన విషయాలు, నీటి ప్రాజెక్టుల విషయంలో అటు కృష్ణా నదీ జలాల విషయంలో కానీ లేకుంటే ఇది జిఆర్ఎంబి గోదావరి నదీ జలాల విషయంలో కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ప్రజాధనం దుర్వినియోగమై రాష్ట్రం 6 లక్షల కోట్ల వరకు అప్పుల్లో మిగిలిపోయిన సందర్భాన్ని కూడా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయబోతుంది. ఈరోజు కృష్ణా నదీ జలాల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. కేసీఆర్ చేసేటువంటి ధర్నా కంటే ముందుగానే ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చేయబోతుంది. అయితే ఈ కేఆర్ఎంబి విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ సంతకాలు పెట్టి దారదత్తం చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పిలుపునివ్వడంతో అసలు మొత్తం ఒక ఉత్కంఠత నెలకొంది తెలంగాణ సమాజం మొత్తం కూడా. ఈరోజు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, అదేవిధంగా రేపు మేడిగడ్డలో మంత్రులు ముఖ్యమంత్రి కూడా వెళ్ళబోతున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో రాజకీయ వర్గాల్లో తీవ్ర హాట్ టాపిక్గా మారింది నదీ జలాల విషయంలో. ఓ టు యు ప్రసన్న. థ్యాంక్ యూ సాదిక్.